తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం వివాదం అంశం మీద ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది ముకుల్ రోహత్ని గతంలో పిటిషన్ దాఖలు చేసినటువంటి వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నారని, ఆ విషయాన్ని దాచిపెట్టి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పి ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. అలాగే కల్తీ జరిగింది అనటానికి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. దీంతో అటు వైవి సుబ్బారెడ్డి తరపున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది కపిల్ సిబాల్ స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎక్కడ ఆధారాలు ఉన్నాయో చూపించండి అని చెప్పి అడగటం జరిగింది. దాంట్లో ముకుల్ రోహత్ని ఇదిగో ఇవే రిపోర్ట్లో ఉన్నటువంటి ఆధారాలు అని చెప్పి ఆయన చూపించారు. సో ఇవి గతంలో వచ్చినటువంటి 4 ట్యాంకర్లని టెస్ట్ చేయకుండా వదిలేయటం జరిగిందని, తరువాత వచ్చినటువంటి 4 ట్యాంకర్లని టెస్ట్ చేసినప్పుడు ఈ ఆధారాలు బయటపడ్డాయని, ఆ ట్యాంకర్లని తిప్పి పంపించారని చెప్పి ఆయన వాదనలు వినిపించారు. దీంతో కపిల్ సిబాల్ మరి మీరు ఎందుకు టెస్టులు చేయలేదు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. సో వీటికి పర్మిషన్ ఇచ్చింది మీరే కదా అని చెప్పి ముకుల్ రోహత్ని కపిల్ సిబాల్ని అడగటం జరిగింది. సో దీంతో కొంత ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అలాగే టీటీడీ తరపున వాదనలు వినిపించినటువంటి సిద్ధార్థ లూత్రా కూడా కల్తీ జరిగిందని, స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని, కాబట్టే ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని ఆయన కూడా తన వాదనలు వినిపించారు. కేసు కూడా నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశామని కూడా తెలియజేశారు. అయితే వైవి సుబ్బారెడ్డి గతంలో టీటీడీ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించినటువంటి విషయాన్ని కోర్టు దృష్టిలో దాచిపెట్టి ఈ విధంగా పిటిషన్ వేయటం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో కోర్టు కూడా వారి వాదనలతోటి ఏకీభవించింది. వైవి సుబ్బారెడ్డి తన గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి విషయాన్ని పిటిషన్లో పొందుపరిచి ఉండాల్సిందని, అది పొందుపరచకపోవటం కరెక్ట్ కాదు అని చెప్పి న్యాయస్థానం కూడా భావించింది. అదేవిధంగా న్యాయస్థానాలను రాజకీయాలకు వేదికలుగా మార్చొద్దు అంటూ సున్నితంగా ఒక చిన్న వార్నింగ్ కూడా ఇచ్చింది.